రామ్ రామ్ అందరికీ, నా పేరు శైలజ. అయితే ఇప్పుడు నేను ఒక ఇన్సిడెంట్ గురించి హెల్ప్ అడగడానికి వచ్చాను. నేను ఇక్కడ మీకు స్క్రోల్ చేస్తాను చూడండి. ఈ పాప పేరు చైత్ర అన్నమాట. తనకి జస్ట్ 9 months. ఆ 9 months పాపకి పాపం దేవుడు ఎలా ఏమంటారు, నీకు లోవర్ ఉన్న వాళ్ళకి, ఎవరైతే అఫోర్డ్ చేయని వాళ్ళకి అందరికీ అన్ని జబ్బులు ఇస్తాడు. పాపం ఆ పాపకి ఏసమై జబ్బు ఉందన్నమాట. నేను ఆల్రెడీ ఇలాంటి గురించి వీడియోలు చేస్తాను. అలాంటిది ఇప్పుడు ఈ పాపను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది నాకు. అండ్ సేమ్ టు సేమ్ ముందు మనం ఏదైతే ఇన్సిడెంట్ చూసామో అలానే 16 crores కావాలి ఈ పాపకు కూడా. అందుకనే అండ్ నాకు దానికోసమే నేను హెల్ప్ అడగడానికి వచ్చాను. అండ్ ఈ పాపకు ఆ జబ్బు వల్ల ఏంటంటే ఇక్కడ మెడ నరాలు కూడా పనిచేయవు, మెడను కూడా ఎత్తలేదన్నమాట. అండ్ కాళ్ళు కూడా పనిచేయవు. అంత చిన్న పాపకి అంత కష్టము. సో ప్లీజ్, నాకు తోచినంత నేను హెల్ప్ చేస్తున్నాను, మీకు తోచినంత మీరు హెల్ప్ చేయండి. అండ్ ఆ ఫ్యామిలీకి అండగా ఉన్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాంబు రాథోడ్ అన్న అండ్ సుజాబాయ్ అండ్ చాలా మంది అసలు చాలా మంచిగా రియాక్ట్ అవుతున్నారు ఇలాంటి వాటికి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ చేయండి ప్లీజ్. ఎందుకనంటే లైక్ ఒక్కరికైనా, ఈ 10 మంది చూస్తే దాంట్లో ఒక్కరికైనా హెల్ప్ చేయాలనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇంతగానం అడుగుతున్నా. ప్లీజ్ ఈ పాపకి, చైత్ర పాపకి హెల్ప్ చేద్దాం, తన క్యూర్ అయ్యేటట్టు చూద్దాం. ప్లీజ్ హెల్ప్ చేయండి, నేను హార్ట్ఫుల్గా అడుగుతున్నాను. అండ్ నాకు ఇలాంటి పాపల్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే యాజ్ ఎ మదర్గా నాకు 2 పిల్లలు ఉన్నారు. తల్లి పడే బాధ ఏంటో తెలుస్తుంది నాకు. లిటరలీ ఫీల్ అవ్వగలుగుతున్నాను నేను. ఇలాంటి మదర్ కూడా ఉన్నారు. అండ్ ఇంకా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. కొంతమంది అయితే వాళ్ళ పిల్లల్ని చంపుకుంటారు, కానీ ఈ మదర్, ఈ ఫాదర్ వాళ్ళ బేబీ కోసం పోరాడుతున్నారు. ఆ బేబీ ఆ జబ్బుతో పోరాడుతుంది. కాబట్టి మీరు కూడా హెల్ప్ చేయాలని నేను తప్పకుండా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ హెల్ప్.